వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు షేర్లింగంపల్లి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే రవీందర్ గారు. సో రవీందర్ అన్న, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళినా మీ ఫోటోనే కనిపిస్తుంది. ఏదైనా పేపర్లలో చూసినా కార్యక్రమాలు ఉన్నా మీ ఫోటోలే కనిపిస్తుంది. సో ఎక్కడ చూసినా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావుది కావచ్చు, కేసీఆర్ది కావచ్చు. ఎందుకు అంత ఇష్టం మీకు? అంటే ఆ ముగ్గురు నాయకులు అంటే అంత ఇష్టమా? పార్టీ ఇష్టమా? ఎందుకు అంత ఫోకస్ అవ్వాలనుకుంటే? మనం దాదాపు ఒక 17-18 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం. అంటే 17-18 సంవత్సరాల పార్టీలో పనిచేసిన ఎంత ఇష్టమై పనిచేయచ్చు. ఒకటే కండువా, ఒకటే పార్టీ. అంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అభిమానం కానీ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ అంటే అభిమానం కానీ మనం తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష. ఈ శ్రీరామరక్ష కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నారు. మనం ఆ పార్టీలో ముందుకు సాగుతాం. అయితే అన్న, అంటే అది కేవలం పబ్లిసిటీ వరకేనా? నిజంగా ఈ ముఖ్య నాయకులు అనేది రవీందర్ నాయక్ ని ఇప్పటి వరకు రవీందర్ యాదవ్ ని గుర్తించిన అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా మనం గుర్తించబట్టే కదా. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ 10 మంది ఉన్నప్పుడు కూడా మనం పిలిచిన గుర్తించబట్టే కదా. అంటే వాళ్ళకి తెలుసు, అంటే రవీందర్ యాదవ్ అనే మనిషి తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం చేస్తాడు. ఎలాంటి స్వార్థంతో చేయట్లేదు వాళ్ళకు కూడా తెలుసు. ప్లస్ నేను కూడా ఎలాంటి స్వార్థం నాకు లేదు కనుకనే ఇక్కడికి కూడా 17-18 సంవత్సరాల నుంచి కూడా రాజకీయం చేస్తాను. ఓకే అన్న. అండ్ ఎక్కడన్నా సమావేశాలు అయినా కూడా 50 మందిలో రవీందర్ యాదవ్ అక్కడ ఉన్నా కూడా కేటీఆర్ గుర్తుపట్టి పిలిచేంత సన్నిహితం ఉందని చెప్పేసి విన్నామా? అవును. ఇప్పుడు నేను రాజకీయం చేయలేదు కదా, ప్రేమతో పార్టీలో ఉన్నా కనుకనే ఆ సన్నిహితంతో దాంతో నాకు ఇచ్చే విలువ నాకు ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కూడా స్వార్థంగా వాళ్ళ ముందు నేను కనిపించలే కదా. ఇప్పుడు మీరు అన్నట్టు పార్టీలు చేంజ్ చేస్తానో లేకుంటే పార్టీ పరంగా వేరే రకంగా చేస్తానో వాళ్ళు వేరే లాగా చూస్తాడు. మనోడు అన్న ఫీలింగ్ లో వాళ్ళు చూస్తున్నారు. అంటే పార్టీకి హార్డ్ కోర్ గా కష్టపడతా కనుకనే వాళ్ళు చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ నాయకుల మీద ప్రేమ, పార్టీ మీద అభిమానం. సో ఏ లీడర్ అయినా, ఏ నాయకుడికైనా ఏదో ఒక రోజు ఏదో ఒక పదవి కావాలని చెప్పేసి అనుకుంటారు. తర్వాత మనం ఇంత చేస్తున్నాం కాబట్టి ఒక్క రోజైనా ఎమ్మెల్యే కావాలి అని చెప్పేసి ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది అన్న. సో రవీందర్ యాదవ్కి అట్లాంటి డ్రీమ్? పార్టీకి కానీ, కేసీఆర్కి కానీ నా అవసరం ఉంది వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళు 100% నాకు చేస్తారు. బట్ ఆ రోజు వరకు నేను పార్టీ కోసమే చేస్తా, వాళ్ళ కోసమే చేస్తా, తెలంగాణ ప్రజల కోసం చేస్తా. సో ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు? ఎలాంటి పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను పార్టీలో ఉన్నాను. 2014 నుంచి 23 వరకు మీ గవర్నమెంటే ఉండే. అవును. అప్పుడు కూడా ఎటువంటి పదవి? ఎలాంటి పదవి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏ రోజు వాళ్ళ పదవి కూడా అడగలేదు. నేను ఎప్పుడు అడగలేదు నేను పదవి కూడా వాళ్ళని. ఆయన కూడా అంత ఓపిక ఏందని? నేను పదవి కోసం పని చేయట్లే కదా. నాకు పార్టీలో నాకంటూ స్థానం ఉంది. ఆ స్థానం అనేది పదవులు ఉంటేనే కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు లేని స్థానం, ఎంపీలకు లేని స్థానం, మినిస్టర్ లేని స్థానంతో వాళ్ళతో పాటు ఉన్న స్థానం నాకంటూ గౌరవం ఉంది. నాకు ఆ గౌరవం చాలు. ఇప్పుడు నేను పార్టీలో మధ్యలో స్వార్థం పరంగా నేను పార్టీలోకి వచ్చినైతే మీరు అన్నట్టు నాకు ఈరోజు పోస్ట్ చేయలేరు కదా, రేపు నాకు పదవి ఇస్తలేరు కదా, నేను నెక్స్ట్ ఇంకో అనుకుంటాను 4 పార్టీలు తిరిగేటోడు. నేను ఏది ఆశించకుండా పార్టీలో చేసిన. అంటే 2009లో మీకు తెలుసో తెలియదు, తెలంగాణ వస్తుందని కూడా తెలియదు. ఆ రోజు నేను పార్టీలో ఉన్నా. అప్పటి నుంచి ఉన్నా. తెలంగాణ వస్తానని కూడా తెలియదు. 2008లో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే షేర్లింగంపల్లి లాంటి నియోజకవర్గంలో, అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది డిస్టిక్ లా ఉండదు, ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్న ఏరియా. అంటే ఆ రోజు ఇక్కడ ఉన్న సీఎంలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెటిలర్స్, అంటే వాళ్ళకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండరు. అంటే వాళ్ళు మనకు పాజిటివ్ ఉండరు కదా. అట్లాంటి వాళ్ళ మధ్యలో మేము తెలంగాణ శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేసే చరిత్ర మాది. ఓకే. అంటే కేవలం ఉద్యమాల వరకు పార్టీ మీద అభిమానమే. పోనీ ఎవరన్నా అంటే పదవి ఇస్తాము అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరన్నా అన్నారా అని? ఇంతగానం కష్టపడుతున్నాం, ఇంతగానం పార్టీ కోసం చేస్తున్నాం అని చెప్పేసి ఆ టైంలో 9.5 సంవత్సరాల్లో మేము అడగలే కదా. మేము ఆ రోజు పార్టీ పదవి, ఈ రోజు కూడా పదవి అడుగుతలేము. ఓకే. ఆ రోజు ఉన్నప్పుడు మేము అడగలేము, గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అడగలేదు, గవర్నమెంట్ లేనప్పుడు కూడా మేము ఏ పదవి అడగట్లేదు. మేము మా పార్టీని మేము కాపాడుకోవాలా. నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు మీలాగే. తక్కువ మంది ఉంటారు అండి. ఎందుకంటే 2 సంవత్సరాలు పనిచేస్తేనే అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న పోస్ట్ అన్నా కావాలి, చిన్న పోస్ట్ అన్నా తీసుకోవాలని చెప్పేసి ఎవరికైనా స్వార్థం. నాకున్న స్వార్థం ఒకటే, నేను ఈ రోజు నాతో అయినా పని చేస్తున్నా, నాతో అయినా నలుగురు హెల్ప్ చేస్తున్నా, నాతో అయిన దాంట్లో చేస్తున్నా. నాకంటూ ఒక పదవి వస్తే, చిన్న స్వార్థం మీరు అర్థం చెప్తున్నా, నాకంటూ ఒక పదవి వస్తే ఇప్పుడు నలుగురు చేస్తుంది 40 మందికి చేయగలుగుతా, హార్ట్ఫుల్ గా చేయగలుగుతా. నేను ఏమంటున్నా, నేను 17 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ ప్రస్థానంలో, అంటే మీకు తెలిసి ఉండొచ్చు, 99% ఎలిగేషన్స్ తో ఉంటారు. 2 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా, 3 సంవత్సరాల రాజకీయంలో ఉన్నా, 6 నెలల రాజకీయంలో ఉన్నా, ఏదో ఒక ఎలిగేషన్ ఉంటుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు, 17-18 సంవత్సరాల నుంచి చిన్న ఎలిగేషన్ ఉన్నా నా మీద
అంటే పార్టీ పరంగా కొంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, కొంత అవేవి ఆ రియల్ ఎస్టేట్ కూడా లేదు. ఓకే, నాకున్న దాంట్లో ఉన్నది అమ్మి నేను రాజకీయం చేస్తున్నాను. ఎందుకు అంత పిచ్చి అంటే పిచ్చి, అది మీరు పిచ్చి అనుకుంటే నేనేం చేస్తా, దాన్ని పిచ్చి అంటారు, పిచ్చి అనుకుంటే నేనేం చేస్తా. ఇప్పుడు నేను అంటున్నా ప్రేమ అంటున్నాను, మీరు పిచ్చి అంటున్నారు. మీకు ప్రేమలాగా కనిపిస్తుంది, బయట పిచ్చిలాగా కనిపిస్తుంది, నేనేం చేస్తా. ఓకే, ఇప్పుడు నేను ఈ 17 సంవత్సరాల్లో నాతో బాగుపడ్డ వాళ్ళు, నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్పలేం, కానీ నా వల్ల నష్టపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒకరు బాగుపడ్డోళ్ళే, అందరు బాగుపడ్డోళ్ళే. ఇంతమంది ఉన్నారు నేను చెప్పాను, కానీ నష్టపోయిన వాళ్ళు అయితే లేరు. నేను మంచి చేయకపోవచ్చు, చెడు మాత్రం ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. అన్న మీరు 2-3 చూసిన కేసీఆర్ గారి సైనిక శిల్పం కావచ్చు, కేటీఆర్ గారివి కావచ్చు, హరీష్ రావు గారివి కావచ్చు, ఎవరిది జన్మదినోత్సవాలు ఉన్నా, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఉన్నా కూడా పూరి వెళ్ళి మరి అది కొందరికైతే పిచ్చిలాగా కనిపిస్తుంది. పార్టీని మాది, పార్టీ కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఓకే, పార్టీ మాది. కేసీఆర్ అంటే అభిమానాన్ని చాలా రకాలుగా చూపించుకోవాలా. కేసీఆర్ గారు గుర్తుపడతారా? కేసీఆర్ గారు అన్నట్టు గుర్తుపడతారని కదా అభిమానం చూపించాలి. గుర్తుపడకుండా మేము ఎందుకు చేస్తాం? రవీంద్ర యాదవ్ అంటే గుర్తుపడతాడు, 100 మందిలో ఉన్న పిలుస్తాడు, ఆ ప్రేమ చాలనుకుంటాను. కేసీఆర్ గారు 100 మందిలో ఉన్న నన్ను పిలిచి రవీందర్ బాగున్నావా అంటాడు. ఓకే, అది చాలు, ఇంకా మాకేం కావాలి. ఆయనతో ఒక ఫోటో కోసమే తనలాడుతుంటారు చాలా మంది. మీరు మా చూసినో లేదో, మా ఫోటోలు చూసిన అక్కడే కూడా ఉంటాడు కదా, అంటే మీ ఫోటోలు తెలిసిపోద్ది కదా ఎవరు ఎట్లా ఉంటారు ఏందన్నది. అంటే ఆయన మనసులో మేము ఉన్నాం, మేము అన్నది ఉన్నది చాలా మాకు అది. అయితే అన్న కేటీఆర్ గారు రీసెంట్ గా సేమ్ ఒకటే మాట అన్నారు, పార్టీ కోసం లాయల్ గా పనిచేసేటోళ్ళు నాకు 10 మంది ఉన్నా చాలు, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చే బాధ్యత నాదని చెప్పేసి అన్నారు. ఆ 10 మందిలో రవీందర్ యాదవ్ 100%. నేను బల్లా గుద్ది ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా రూలింగ్ గవర్నమెంట్ ఇంత చెమటలు పడిస్తున్నామంటే నాలాంటి కార్యకర్తలు ఉండబట్టి. కార్యకర్తనే నాలాంటి కార్యకర్తలు ఉండబట్టే, నాలాంటి కార్యకర్తలు కేటీఆర్ గారికి సపోర్ట్ ఉండబట్టే, కేటీఆర్ గారు మేమందరం ధైర్యంగా ఉండబట్టే, ఆయన మాకు ధైర్యం ఇవ్వబట్టే ఈరోజు చెమటలు పట్టిస్తున్నాం రూలింగ్ గవర్నమెంట్. షేర్లింగంపల్లిలో చూసుకున్నట్టయితే మొన్నటి వరకు మీ పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిండు, ఆడ స్పీకర్ గారు ఏమో అసలు మా పార్టీలోనే లేడు, ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేసి అంటారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మీరే క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి మీరు క్వశ్చన్ పక్కన పెట్టి మీరు హార్ట్ఫుల్ గా చెప్పండి. సో ఆయన చాలా సందర్భాల్లో కాంగ్రెస్ కడవుతాడు కదా, మరి ఇంకేమున్నాడా? ఇప్పుడు జనాలు ఏం పిచ్చోళ్ళు ఏం లేరు ఎక్కడ, కానీ ఎందుకు వీళ్ళు చులకన అవుతున్నారు అని. ఇప్పుడు ఇంత చులకన అయ్యే కన్నా, సరే నువ్వు పోయినావు పార్టీ నుంచి పోయినావు, ఇప్పుడు నువ్వు ఒక రోజు పార్టీ నుంచి మా దగ్గరికి వచ్చినావు, రిసీవ్ చేసుకున్నావు, సరే నువ్వు పార్టీ నుంచి నువ్వు పోయినప్పుడు నువ్వు పోయినా అని చెప్పి దర్జాగా రాజీనామా చేసి మళ్ళీ నీ కాన్ఫిడెన్స్ గెలవచ్చుగా. ఆయన రేపు బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పేసి అన్నాడు అనుకున్నా, రేపు గాంధీ గారితో కలిసి వర్క్ చేస్తా. బీఆర్ఎస్ లో ఉన్నా చేయలేమో 9 సంవత్సరాలు చేసి 9 సంవత్సరాలు పార్టీ పిలుపునిచ్చిందని చెప్పి మేము ఏ రోజు కూడా ఆయన ఒక్క మాట అనలేదు. పార్టీ పిలిపే మాకు ముఖ్యం. శ్రీరామ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము పనిచేసుకుంటూ వచ్చినాం గత 14-15 సంవత్సరాలుగా. ఏ రోజు కూడా మేము ఎవరికి చేయలేదు. కారు గుర్తు కోటేయమని చెప్తున్నాం. ఎవరైనా కానీ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మేము ఓన్లీ కారు గుర్తు, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అయితే ఈ షేర్లింగంపల్లి ఇంకా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా? షేర్లింగంపల్లి 100% ఎగిరింది కదా 2 సార్లు. అప్పుడు కాదు అంటే అప్పుడు గాంధీ లాంటి బలమైన నాయకుడు ఉండబట్టి ఎట్లున్నాడు? బలమైన నాయకుడు ఎక్కడి నుంచి అయ్యాడు? బలమైన నాయకుడు ఎక్కడి నుంచి అయ్యాడు? ఇప్పుడు 2 సార్లు గెలిచింది పార్టీ గుర్తుతో, ఆయన అంటే సొంత క్యాడర్ తోటి గెలిచింది అనుకోవచ్చు. ఆయన 2 సార్లు ఏదైతే గెలిచినాడో టీఆర్ఎస్ పార్టీ బలం గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ సగం బలం. ఆ క్యాడర్ ఇంకా ఉందా? టీఆర్ఎస్ క్యాడర్ ఉంది, లీడర్ మాత్రమే పోయినారు, క్యాడర్ అట్టనే ఉన్నారు. సో రేపు నాడు ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ 100% మాకు వేరే అది లేదు, వేరే స్వార్థం లేదు, వేరే ఆశ లేదు. షేర్లింగంపల్లిలో మాది ఒకటే, కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం చేసుకోవడం, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడం. రేపు రవీందర్ యాదవ్ లాంటి వాళ్ళకి ఇచ్చిన, మా లాంటి వాళ్ళకి ఇస్తే ఇంకా చాలా మంది పనిచేస్తారు కదా. ఇప్పుడు ఈ రోజు మీకు కావాల్సింది, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ప్రజెంట్ పొలిటికల్ లో కావాల్సింది అందరు అనుకుంటారు డబ్బు అని. డబ్బు కాదు. డబ్బు ఎవడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే అవినీతి చేసినోడు, వాడి మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నోడు, వాడు డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. వాడి మీద రూమర్స్ వస్తాయి కనుక అవి కప్పు వేసుకుని ఖర్చు పెట్టాలి. నాలాంటి నిలబడితే 17-18 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ ముందు ఉద్యోగం చేసినాడు. నాలాంటి నిలబడితే అందరి ప్రజలే గెలిపించుకుంటారు. ప్రజల లోపల రవీందర్ యాదవ్ 100% ఉండబట్టే కదా ఈ రోజు ఉంది ఇక్కడ. జనాల దగ్గరికి వెళ్ళిన రవీందర్ యాదవ్ గుర్తుపడతారా అంటే గుర్తుపడతారా అని చెప్పేసి అంటారు. 17-18 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు నాకేం క్యాడర్ లేనప్పుడు, సరే నేను ఏది లేనప్పుడు అవతల పార్టీలు నన్ను ఉండనిస్తారా?
చిన్న మీకు చిన్న అదే. ఇస్తారా? Hmm. అయినా కూడా తట్టుకొని నిలబడ్డామంటే ప్లస్ రోలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా రోలింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వాళ్ళ మేము ఇట్లా మాట్లాడడం కదా, మాకు ఇట్లాంటి సపోర్ట్ అవును. ఉన్నప్పుడు సో ఇప్పుడు గాంధీ గారు రాజీనామా చేస్తే మీరు నిలబడతారా? గాంధీ గారు రాజీనామా చేయమని అంటున్నాం మేము. చేస్తే మీరు నిలబడతారా? 100% పార్టీ మాకు టికెట్ ఇచ్చి నువ్వు నిలబడమంటే సహాయ శక్తిలో ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు చిటికేసి ఎంతమంది వస్తారు? నీకు ఎంతమంది కావాలి? 100 మంది వస్తారు. 100 మంది కాదు, 1000 మంది కూడా వస్తారు. షేర్లింగం 1000 మంది కూడా వస్తారు. అంత హార్ట్ఫుల్ కట్టర్ కార్యకర్తలు Heartful. ఉన్నారు. నేను వాళ్ళని యూజ్ చేయను పొలిటికల్ గా. నాకంటూ ఒక అవకాశం వచ్చినప్పుడు, నాకంటూ స్థానం నిలబెట్టుకున్నప్పుడు 100% వస్తారా? అన్న ఇక్కడ గాంధీ అనే వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. అవును. సెకండ్ బీజేపీ కూడా అంతో ఇంతో స్ట్రాంగ్ గానే ఉంది ఇక్కడ. సో ఈ రెండు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్ని పక్కన పెట్టి రవీందర్ యాదవ్ ఇప్పుడు వరకు ఏ పదవి తీసుకోకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగా నిలబడితే గెలుస్తాడా? టీఆర్ఎస్ పార్టీలో ఏదైనా సాధ్యం, ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు. టీఆర్ఎస్ పార్టీ చాలా మంది నాయకులను తయారు చేసింది. అవును. అంటే సుమన్, మా బాలక సుమన్ లాంటి వాళ్ళని, గాదార్ కిషోర్ లాంటి వాళ్ళని, వీళ్ళకి ఏం వెనకాల ఏం లేవు. వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నారు, కేసీఆర్ గారు నమ్ముకున్నారు, జనాలు నమ్ముకున్నారు, వచ్చిండ్రు గెలిచినారు. ఓకే. అంటే నేను అంతే, నాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు, ఎలాంటి అవసరం లేదు. వాళ్ళు పార్టీ ఇస్తే గెలిపించుకోపోయి వాళ్ళకు చేస్తున్నాం, వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తున్నాను కేసీఆర్ గారు. సో మీ గెలుపు అనేది కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తాం. ఎక్కడ కూడా మాలాంటి వాడిని గెలిపించుకుంటే, మాలాంటి వాడు ఉంటే ఒకటే పార్టీలో ఉంటాం, ఒకటే సిద్ధాంతం పనిచేస్తాం, నలుగురికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం, స్వార్థ రాజకీయాలు చేయం. ఇప్పుడు రేపు పిలుపునిస్తే షేర్లింగంపల్లిలా అందరికన్నా ఎక్కువ మెజార్టీ తోటి హైలైట్ ప్రోగ్రామ్ మీరు చేయగలుగుతారు, అట్లాంటిది ఒక్కటని ఉందా? అదే హైలైట్ ప్రోగ్రామ్ అంటే, ఇప్పుడు లాస్ట్ టైం కేటీఆర్ గారితో మియాపూర్లో ప్రోగ్రామ్ పెట్టాం, బాగా సక్సెస్ అయ్యింది. కేటీఆర్ గారే మెచ్చుకున్నారు. ఓకే. హైదరాబాద్ లో అది ఇట్లాంటి టైంలో మేము మియాపూర్లో మీటింగ్ పెడితే భారీ ఎత్తున వచ్చారు జనాలు. పాజిటివ్ ఉండబట్టే వస్తారు. సో రేపు జిహెచ్ఎం సెలక్షన్స్ లలో బోని జిహెచ్ఎం సెలక్షన్ లో షేర్లింగంపల్లిలో ఏవైతే పాత 10 డివిజన్లు ఉన్నాయో, పెరిగిన 18 డివిజన్లు ఉన్నాయో 100% 18 సీట్లు గెలుస్తాయి. ఓకేనా? అంటే ఇప్పుడు వాళ్ళ అనుభవంతో పోల్చుకుంటేనా మీ ఏజ్ చాలా చిన్నది అనుకుంటా. సో వాళ్ళ అనుభవం గెలుస్తుందా, మీ ఏజ్ మీ ఆత్మవిశ్వాసం గెలుస్తుంది? వాళ్ళ అనుభవం అనేది అంటే కన్నింగ్ రాజకీయాలలో, స్వార్థ రాజకీయాలలో, లేకుంటే సంపాదించడంలో, అవినీతి చేయడంలో, వీటిలో అనుభవం ఉండొచ్చు వాళ్ళకి. మాకు ఓన్లీ నిస్వార్థంగా సేవ చేయాలన్న అనుభవం మాత్రమే ఉంది. అసలు జనాలు నిస్వార్థంగా సేవలు చేస్తామమ్మా, మిమ్మల్ని ఉద్ధరిస్తామమ్మా, మీ పనులు చేస్తామమ్మా అంటే ఈ కాలంలో ఎవరన్నా నమ్ముతున్నారు? 100% మాలంటో నమ్ముతారు. నమ్ముతారన్న మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసుకుంటే ఒక్కొక్కరు 50 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నేను మీకు చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. అవతల అవినీతి పరుడు నిలబడినప్పుడు జనాలు కూడా వాళ్ళ సంపాదించిన అవినీతి తోటి కదా ఈమనే చెప్తాడు ఎవడైనా. వాడు అవినీతిగా సంపాదించినట్టు, అవినీతిగా వాడు పోయినప్పుడు వాడు అవినీతి సొమ్మే కదా ఇస్తే ఏం పోతుంది అన్నట్టు ఉంటుంది. మాలాంటి వాడు నిలబడితే వాళ్ళు మాకే రిటర్న్ ఇస్తారు, మాకే వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. షేర్లింగం ప్రజలకు ఆ విశ్వాసం ఉందా? 15 సంవత్సరాల నుంచి వాళ్ళ జనాల మధ్యలో ఉండే నేనేందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు నన్ను చూసి జాలేసుకుంటారు ఇప్పటికి కూడా. ఎన్ని ఎవడెవడు వచ్చిండు, ఎవడెవడు పోయిండు, వీళ్ళకి ఏం చేయలేకపోతున్నారు ఇట్లా నాయకులకు అని చెప్పి. ఏందన్నా మీ ధైర్యం ఏందనుకోవచ్చు? ధైర్యం కేసీఆర్ గారే మా ధైర్యం. నేను కేసీఆర్ గారు మా ధైర్యం. ఇంకోటి ఏంటంటే నేను తప్పు చేయను, ఎవరికి భయపడాల్సిన అట్లేదు. ఏదున్నా ముక్కు సూటిగా ధైర్యంగా మాట్లాడతాను. అంటే తప్పు చేయనప్పుడు భయపడాల్సిందేం. ఇప్పుడు ఈ రోజు నేను ఇంతమంది మీద మాట్లాడుతున్నంటే మిగతా వాళ్ళ మోరీల మీద నాకు బిల్డింగ్ లేవు, రోడ్ల పక్కన కమర్షియల్ కాంప్లెక్స్ లేవు, అవినీతి సంపాదించిన సొమ్ము లేదు. ఏదున్నా ఓపెన్ గా, ఏదున్నా ఓపెన్ గా, ఏదన్నా కుల్లా మాట్లాడతా, ఏదున్నా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. నేను వ్యక్తిగతంగా కాంట్రావర్సీ పోను ఎవరితో, బట్ వ్యక్తిగతంగా కాంట్రావర్సీ పోను. అవతలోడు తప్పు అంటే తప్పు అని చెప్తా, రైట్ అంటే రైట్ అని చెప్తా. అది రాజకీయ పరంగానే మాట్లాడతా, ఎవరు వ్యక్తిగతంగా పోను. రాజకీయ పరంగానే చూస్తాం. అంటే ఇప్పుడు గాంధీ గారితో మీకు ఎప్పుడన్నా కొట్లాట? ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఏం సంబంధం, అంటే ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కొట్లాటలు లేవు, పొలిటికల్ కొట్లాడలే. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన నినాదం మీరు, మా నినాదం మీరు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నట్లు, ఆ వ్యతిరేకంగా ఉన్న ప్రశ్నలు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా పార్టీ పిలిపించినప్పుడు మేము తెలంగాణ పార్టీ మీద ఫైట్ చేసినాం, గాంధీ మీద ఫైట్ చేయాలి. ఆ తర్వాత ఆయన మా పార్టీ తీసుకున్నారు, ఈయననే ఎమ్మెల్యే క్యాండిడేట్ అన్నారు, నిలబెట్టుకున్నాం. కారు గుర్తుకి ఆయన నచ్చినా నచ్చకపోయినా మా కారు గుర్తు కోటేయమని చెప్పినాం, కారు గుర్తుకు గెలిపించుకున్నాం, వాళ్ళు అసెంబ్లీకి పంపించినాం. మళ్ళీ 2023లో మళ్ళీ టికెట్ ఇచ్చినారు. అయితే మీకు తర్వాత ఏం పిలుపు రాలే అక్కడ నుంచి అయినా సరే? రవీందర్ ఇక్కడ నుంచి నాకు పిలిపియాల్సిన అవసరం ఎవరు? పెద్దసారే మాకుండా ఇంకా మధ్యలో మాకు. అంటే గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి ఏమన్నా ఉంటే చూసుకున్నా ఎందుకు వస్తాడు? మాలాంటి ఎవరు టచ్ చేయరు.
ఇప్పటి వరకు అట్లాంటి పిలుపులు వచ్చినాయి. వాళ్ళకి తెలుసు రారు అని, నంబరు అని చెప్తున్నా. ఓకే, వాళ్ళకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ వదిలి వాళ్ళకి చెప్పి వేస్ట్ అని ఏదో ఒక పర్సన్ ఏదో ఒక దగ్గర అయితే లొంగుతాడు అన్న. ఎగ్జాంపుల్ ఒక చిన్న పోస్ట్ కాకపోయినా రేపు ఇంకొక పెద్ద పోస్ట్ ఇస్తాం. రవీందర్ యాదవ్ లాంటి బలమైన బీసీ సామాజిక వర్గ నేతలు పార్టీలకు వస్తే బలం చేకూరుస్తుంది అంటే ఒక మంచి పోస్ట్ ఇస్తా అంటే ఇప్పుడు 17 సంవత్సరాల్లో పోస్ట్ ఇస్తారు. 15 సంవత్సరాల నుంచి ఉండం కదా పార్టీలో. పోస్ట్ కోసమే వచ్చిన వాళ్ళ 3 సంవత్సరాలు ఉండం కదా. నీకు ఇంతకు ముందు కూడా చెప్పిన చాలా కష్టాలతో వచ్చినాం మేము పార్టీలో. అంటే 6 నుంచి 20 దాకా మేము కష్టపడుతూనే వచ్చినాం పార్టీలో. మేము స్టార్టింగ్ డే నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ లో ఉద్యోగం చేయడం అనేది చాలా, డిస్టిక్లలో ఉద్యోగం చేయడం చాలా ఈజీ మీన్స్ అక్కడికి ఇక్కడ తేడా ఉంటది. ఇక్కడ 6 పోలీస్ స్టేషన్లు మాకు, కార్యకర్తలు అప్పుడు తక్కువ. తెలంగాణ ఉత్సవాల టైంలో విద్యార్థి దశ నుంచి, అంటే మీరు నా పర్సనల్ చెప్తే విద్యార్థిగా ఆ దశ నుంచే అన్ని వదిలేసుకొని తెలంగాణ కోసం కొట్టాను. తెలంగాణ కోసం అంటే ఇలాంటి స్వార్థం లేకుంటే కొట్లాను. రేపు రవీందర్ యాదవ్ కన్నా బలమైన నాయకుడు, బాగా డబ్బులు ఉన్న వ్యక్తి, వ్యాపారవేత్త, నేను రేపు 100 కోట్లైనా ఖర్చు పెట్టుకునే వ్యక్తి వచ్చి మీలాంటి వాళ్ళకి టికెట్ కాకుండా అట్లాంటి వాళ్ళకి ఇస్తేనా పార్టీ ఎవరికి ఇచ్చినా కష్టపడి గెలిపించుకుంటాం. అరే మరి మీలాంటి వచ్చిన క్యాండిడేట్ తో మాకు సంబంధం లేదు. మరి మీలాంటి వాళ్ళకి అవకాశం ఎప్పుడు? మాలాంటి పార్టీ ఎప్పుడు ఇస్తే అప్పుడు, కేసీఆర్ గారు ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అసలు మొత్తం లేకుండా సరే మాకు. మేము పార్టీకి ఈ రోజు కూడా మేము ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఇంతకుముందు అన్నారు, మేము ఒకవేళ పదవుల కోసం ఆశించేటోళ్ళం అయితే మేము ఈ పార్టీలు ఎందుకుంటాం? మామూలు రూలింగ్ పార్టీలకు పోతాం కదా. ఓకే, మరి ప్రతిపక్షాలు ఎందుకు కొట్లాడుతాం? అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కూడా మామూలు వాళ్ళకి కూడా పార్టీ ఏం చేయలేదని చులకన అనిపించవచ్చు. బట్ మాకంటూ ఒక రోజు వస్తుంది. అదే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు గుర్తిస్తారా మీలాంటి వాళ్ళని? గుర్తించబట్టే కదా మేము ఇప్పుడు ఫైట్ చేస్తుంది. అంటే పదవులు ఇస్తానో ఇంకో స్థానంలో పెడుతున్నా గుర్తించినట్టు కాదు. బట్ మేమేం చేస్తున్నాం వాళ్ళకి గుర్తుంది. అంటే వాళ్ళు కూడా మీరు గుర్తించరో లేదో, కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే కష్టపడులకు మేము ఇవ్వలేకపోయినాం, గుర్తించలేకపోయినాం. అంటే వాళ్ళు గుర్తించినట్టేగా. ఓకే, అంటే గుర్తించినట్టే కదా. వాళ్ళు ఓడిపోతే కానీ పార్టీ మీలాంటి వాళ్ళు గుర్తుకు ఓడిపోతే కానీ అంటే ఆ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే, సరే ప్రతి ఒక్కరికి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మనం అవకాశం ఇవ్వాలా, అట్లా ఒక అవకాశం ఇచ్చారు. సరే వీళ్ళు ఉద్యోగం చేయకుండా సరే గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మరి ఉద్యమంలో వాళ్ళకు మనం ఛాన్స్ ఇవ్వకపోయినా, ఉద్యమంలో వాళ్ళు పాల్గొనకపోయినా సరే పునర్నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళకి అవకాశం ఇద్దాం, తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళు ఛాన్స్ ఇద్దామని చెప్పి తీసుకున్నారు వాళ్ళు. ఓకే, తీసుకున్నాక వాళ్ళు మోసం చేసిపోయినాక వీళ్ళు ఏం చేస్తారు? సరే, ఈ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ సెటిలర్స్ ఓటర్స్ అని చెప్పేసి మీరే అన్నారు. అయితే ఇక్కడ అంతమంది సెటిలర్స్ ఓటర్స్ ఉంటే రవీందర్ యాదవ్ లాంటి ఒక సామాన్య కార్యకర్తని, ఒక బీసీ నాయకుడిని గుర్తిస్తారా? జనాలు ఆదరిస్తారు? 100% సెటిలర్స్ ఎందుకు గుర్తిస్తారు అంటే, అంత పెద్ద ఉద్యోగం చేసినప్పుడు మేము, అంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యోగం చేసినప్పుడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్స్ జరగలేదు. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. ఏ రోజు నష్టం జరగలేదు సెటిలర్స్. అంటే ఉద్యోగం మాత్రమే చేసినాం మేము. ఉద్యోగం చేసినాం, మా ఏదైతే తెలంగాణ కావాలో ఆ తెలంగాణ కోసం అవతల వివరించడం తప్పితే మేము ఎక్కడ కూడా దాడులు కానీ ఇంకో పనులు కానీ చేయలేదు. ప్లస్ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే భయపడరో, మేము మేము మున్సరేమని భయపడరో, దానికి విరుద్ధంగా వాళ్ళని మేము జాగ్రత్తగా, గత ప్రభుత్వం కానీ జాగ్రత్తగా మన ప్రభుత్వం చూసుకుంది. అందులో మీరన్న సెటిలర్కే ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఆ సెటిలర్నే మా దగ్గర తీసుకొని అదే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి విప్పిచ్చారు ఆయన. అంటే గౌరవించబట్టే కదా. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మూవ్మెంట్ లో ఇక్కడ కూడా తెలంగాణ వచ్చిందాగానే తెలంగాణ ఆంధ్ర ఉండే, తెలంగాణ వచ్చినా కూడా హైదరాబాద్ లో ఎంత ముందుగానే ప్రశాంతంగా ఎందుకుంది అంటే, ఈరోజు ఆ డిస్టిక్లలో కొంచెం ఓడిపోయినప్పటికీ కూడా హైదరాబాద్ లో మనం ఎందుకు గెలిచింది? సెటిలర్స్ మాకు సపోర్ట్ లేకుంటే. ఓకే, సరే, ఈ వరకు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి లాంటి సీఎం ఉండు, తర్వాత నెక్స్ట్ బీజేపీ కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ ఎంతో బలం ఉంది. అండ్ ఈ 2 పార్టీలను ఎదుర్కొని మళ్ళీ బీఆర్ఎస్ మీలాంటి సామాన్య కార్యకర్తలు ఇస్తే గెలిపించుకుంటుందా? బ్రదర్, ఇప్పుడు 2009లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మా దగ్గర నిలబడికి క్యాండిడేట్ లేదు. 2014లో మేము 62 సీట్లతో ఎమ్మెల్యేలు గెలిచినాం. 2019లో 99 సీట్లతో మేము గెలిచినాం. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్. అంటే ఏది శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము చేసినప్పటికీ వాళ్ళు చూసారు ఎట్లుంటుందో, సరే పాలన ఎట్లుంటుందో, ఏం బాగుంటుందో అని చెప్పి. రోజు ఇప్పుడు చూస్తున్నారు మీరే ఏం జరుగుతుందో బయట, మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. బట్ 100% ఏ జనాలు అయితే వద్దనుకున్నారో ఆ జనాలే బ్రహ్మరథం బట్టి ముందు సీట్ల పైన ఇస్తారు సార్. ఏడైనా మొన్న జూబ్లీస్ లో ఓడిపోయా, కంటోన్మెంట్ లో ఓడిపోయా, ఎంపీల 0 సీట్లు వచ్చే, అవన్నీ చూసుకుంటుంటే బై ఎలక్షన్స్ ఎప్పటికైనప్పటికీ కూడా జూబ్లీస్ లో ఎట్లా ఓడిపోయినా మీకు తెలుసు, కంటోన్మెంట్ ఎట్లా ఓడిపోయినా మీకు తెలుసు. హంగు, ఆర్భాటం, అన్ని బలాలు అన్ని తీసుకొని వాళ్ళు గెలిచినారు.
ఇప్పుడు దానికి దీనికి జనరల్ ఎలక్షన్ కొంత ఉండదు. అంటే జూబ్లీస్ ఒక ఎలక్షన్ అయితే మీరు అన్నారు కదా ఉప ఎన్నికలు వేరే అని చెప్పేసి, రేపు ఇక్కడనే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ అదే సీన్ అధికార పార్టీ గెలుస్తుండొచ్చు. ఇక్కడ అట్లా ఉండదు. ఈడ ఆయన ఏం చేసిండో అందరికి తెలుసు. అంటే ఈడ శేర్లింగంపల్లి వచ్చేసరికి, ఇక్కడ శేర్లింగంపల్లి డెవలప్ వచ్చేసరికి కేటీఆర్ గారు పర్సనల్ శ్రద్ధ చూపించింది ఇక్కడ. అంటే కేటీఆర్ గారు ఐటీని ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి 90% ఆయన తెచ్చిన దానికి, ఆయన తెచ్చిన బడ్జెట్ వల్లనే, ఆయన తెచ్చిన నిధుల వల్లనే ఈరోజు డెవలప్ అయింది శేర్లింగంపల్లి. 100% ఆయన చూసి ఓట్లు వేస్తారు ఇక్కడ. సో జనాలకు విశ్వాసం ఉంది, విశ్వాసం 100% ఉంది. కేటీఆర్ గారు చేసిన, కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేశారు, ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఏది మంచి ఏది చేయడం అని చెప్పి జనాలు గుర్తించింది. ఇప్పుడు రవీందర్ యాదవ్ మాస్ లీడరా క్లాస్ లీడరా? రెండు. మాస్ టైంలో మాస్, క్లాస్ టైంలో క్లాస్. ఎందుకంటే ఇక్కడ మాస్ ఓటర్లు ఉంటారు, క్లాస్ ఓటర్లు ఉంటారు. మాస్ టైంలో మాస్, క్లాస్ టైంలో క్లాస్. మేము ఎవరి జోలికి పోము. ఎవడు మా జోలికి వచ్చినా ఏ స్టైల్లో వస్తాడో మేము ఆ స్టైల్లో సమాధానం ఇస్తాం. సో రెండు రకాలుగా 100%. మేము ఎవరి దగ్గర పోము, ఎవరు నేను సరే అవతల వాళ్ళు మనకు అదే స్టైల్లో ఏ స్టైల్లో వస్తారో మేము ఆ స్టైల్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఓకే అన్న, ఇప్పుడు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని మెయింటైన్ చేయాలంటే నాకు తెలిసే 2-3 పేర్లు తప్ప ఎక్కువగా కూడా వినిపిస్తలేదు బీఆర్ఎస్ పార్టీలో. రేపన్నాడు మీ పైన బాధ్యతలు పెట్టేస్తే ఇంత చిన్న ఏజ్ లో అంత పెద్ద బాధ్యతలు మోయగలుగుతారా? చిన్న ఏజ్లోనే బాధ్యతలు ఎక్కువ చేయగలం. ఇంత చిన్న ఏజ్ 30 సంవత్సరాలు ఉంటాం అంటే ఏంది పబ్లిక్ తిరిగేటోళ్ళం మేము. ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటది, ఏం చేస్తే మంచిగా ఉంటుంది మాకు తెలుసు. కార్యకర్త ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇంకా 30 సంవత్సరాలు పొలిటికల్ లో ఉండాలి కంటే జాగ్రత్త వహించేది ఎట్లుంటుందో మాకు తెలుసు. 100% బాధ్యతలు ఇస్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం సమస్యలు ఉన్నాయన్న ప్రధానంగా? సరే రోజు తిరుగుతున్నా, రోజు మాట్లాడుతున్న జనాలతో అంటున్నారు కదా, సరే ఈ 2 సంవత్సరాల 4 సమస్యలు అన్న గుర్తించిన? 4 సమస్యలు కాదు, అంటే జనరల్ గా మేము వేయాల్సింది మొత్తం మేము వేసినాం. ఇప్పుడు మేము వేయాల్సింది మొత్తం మేము ఏం చేసినాం, మోరీలు వేసినాం. దాన్ని క్లీన్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఎవరైతే పవర్లు ఉన్నారో వాళ్ళు క్లీన్ చేయాలి. మేము మోరీలు వేసినాం, రోడ్లు వేసినాం. రోడ్లు ఈరోజు వేసినట్టు రేపు ఉండవు. అంటే అవన్నీ క్లీన్ చేస్తూ అవన్నీ చేసుకోవాలి కదా. అవును. అంటే అవన్నీ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అధికారంలో ఆ మాత్రం కూడా చేసుకుంటుంది. సరే నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారా? 100%. మీకు ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంది కాబట్టి అంటున్నాను. 100% మంచి మెజారిటీ. 10 సంవత్సరాల వరకు నా సీఎం కుర్చీ నన్ను దాటిపోదని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతుండు కదా. అట్లాంటి సవాల్ అది చాలా విసిరేడు. అట్లా కొడంగల్ నోడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను చెప్పి మాట మీద లేదు కదా. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే సన్న బియ్యం లాంటి పథకాలు కావచ్చు, రేషన్ కార్డుల పథకం లాంటివి కావచ్చు, 200 ఫ్రీ యూనిట్లు కావచ్చు, తర్వాత మహిళలకు ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలను కోటీశ్వరాలు చేయడం కావచ్చు, ఇట్లాంటివి చూసుకున్నట్టయితే అవే రేపనాడు పింఛన్లు ఒకవేళ 4,000 రూపాయలు ఇస్తే డెఫినెట్ గా మళ్ళీ కాంగ్రెస్ సైడ్ చూస్తారు. చేసినాం కదా బ్రదర్ ముందే. ఇప్పుడు ఎంతకన్నా మంచి ప్రాజెక్టులు చేసినాం, ఇవన్నీ చేసినాం. 9 సంవత్సరాలు ఏం ఖాళీ లేదుగా. 9 సంవత్సరాలు అన్ని చేస్తూనే కదా అక్కడ దాకా వచ్చింది. ఆయన వచ్చి అవన్నీ వదిలేసి ఇప్పుడు 4 చేసినామంటే మనం ఏం చేసిన 400 ఎటుపోయినాయి. ఇప్పుడు ఆయన చేసిన 4 మీరు చెప్పినారు, ఆయన ఇచ్చిన హామీలు 420, ఇచ్చిన గ్యారెంటీలు 6, అవన్నీ పక్కన పెట్టేసి ఏవైతే ఇచ్చిన 6 మాత్రమే చేస్తే అట్లాంటి మేము 400 హామీలు చెప్పని చేసినాం అంటున్నా. చెప్పని చేసినాం. ఆయన మీరు అన్నారు ఆయన చెప్పినే చేయలేకపోయాడు. మేము చెప్పని చేసినాం. రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న? అధికారంలో మళ్ళీ మేనిఫెస్టో పెడతాం. ముందేమైతే చేయాలి. ఇప్పుడు మీరు 5,000 పింఛన్ అంటే ఆయన 10,000 అంటాడు అనుకో. అవన్నీ మేము చెప్పాం బ్రదర్. ఇప్పుడు ఆయన 5,000 చెప్తాడు, 10,000 చెప్తాడు. అసే చెప్పే కదా ఇదాకా వచ్చింది. రేపు అదే చెప్పేసి మళ్ళీ గెలుస్తారు. జనాలకు అర్థం కాలేదా? జనాలకు అర్థమైంది కదా. ఒకసారి షేర్లింగంపల్లిలో ఇప్పుడు జనాలను అడిగితే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మీరే పోయి అడగండి. ఇప్పుడు నేను పార్టీ వాడు నేను చెప్తా కదా, మీరే పోయి షేర్లింగంపల్లి మొత్తం తిరిగేసి ఏ పార్టీ వస్తే ఓటు వస్తుంది, ఏ పార్టీకి మీరు వేస్తున్నారని ఒకసారి అడగండి. సో రేపు గాంధీ లాంటి నాయకుని కూడా ఢీ కొడతారు. మీరు కాంగ్రెస్ పార్టీని మీరు జనాలు తిట్టే తిట్లు మీరు ఇల్లేరు. మేము చెప్పడం కాదు, మీరు ఇల్లేరు అని. ఇక్కడ ఇంకో చరిత్ర ఉందన్న. 2009లో భిక్షమయ్య యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గెలిచింది. రేపు 2024లో 23లో మళ్ళీ రవీందర్ యాదవ్ అంటే ఆ ట్రెండ్ తీసుకొస్తారు. 2026లో అదే రిపీట్ అవుతుంది. పక్క అదే రిపీట్ అవుతుంది. 2009లో ఏదైతే బీసీ ఎలక్షన్ వచ్చినా అదే రిపీట్ అవుతుంది. జనరల్ ఎలక్షన్ వచ్చినా అదే రిపీట్ అవుతుంది. అవకాశం వస్తుంది అనుకుంటున్నా, నమ్మకం ఉందా? అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. ఇక పార్టీ ఏం చేసినా ఒకవేళ వచ్చింది అనుకోండి, పైసలు ఉన్నాయని ఇప్పుడు ఏ ఎలక్షన్స్ పెట్టినా సరే మీరే అన్నారు మొన్న, అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పేసి. రేపు రవీందర్ యాదవ్ దగ్గర అంత ఇంత ఉండాలి కదా. అంటే ఎలక్షన్ రూల్ ప్రకారం ఏదైతే పైసలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో ఆ పైసలు నా దగ్గర ఉంటాయి.
దానికి ఏడ గెలుస్తారు అన్న, ఓటుకి 5,000 10,000 నాకు అవసరం పలుకుతున్నారు. లేదన్నా, నేను ఎలక్షన్ రూల్ ప్రకారం ఏదైతే పైసలు కావాలో ఆ డబ్బులు నా దగ్గర ఉంది. ఓకే, జనాల ప్రేమ ఆదరణ అది నాకు ఉంది. అంతకన్నా నైట్ ఎవరు పైసలు పంచితే వాళ్ళ సైడ్ అంతటా ఉండదు అది. మీరు పైసలు అంటే ఇంకా రాజకీయం మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోలేరేమో అనిపిస్తుంది. మీరు ప్రేమ అనురాగాలను చూసి ఓట్లేస్తారంటే ఇంకా అంత నేర్చుకోలేరేమో అనిపిస్తుంది. గత చరిత్ర తీసుకోండి. వరంగల్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు, కరీంనగర్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు నేను ఎప్పుడు డబ్బులు పెట్టలే. ఇక్కడ రూలింగ్ పార్టీ మీద గెలిచినాం మేము. ఓకే, అప్పుడు జనాలు వేరు, ఇప్పుడు జనాలు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. వాళ్ళే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, జనాలు అవతలడు అవినీతి పరుడు నిలబడ్డప్పుడు డబ్బులు కోరుతాడు. అంటే అవినీతి దగ్గర మనం తీసుకుంటే తప్పేముందని కోరుకుంటాడు. మాలాడు మామూలు నిలబడితే ఎవరి డబ్బులు అడగరు. సరే అన్న, క్లాస్ పీపుల్ అట్లా ఆలోచిస్తారు అనుకుందాం. మాసైనా అట్లా ఆలోచిస్తారు. మాస్ కూడా అట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా వరకు బస్తీలు తెలుసు కదా వాళ్ళకి. ఇప్పుడు మేమేందో మా నుంచి ఎక్కడ డబ్బులు వస్తాయి ఏదో తెలుసు కదా. అయితే అన్న, ఇప్పుడు రీసెంట్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అనుకుంటా దాదాపు ఒక 50 నుంచి 100 గుడిసెలు ఉంటే కూల్చేసిండ్రు. ఆ టైంలో మీరు ముందున్నారా జనాల్లోకి? ఉన్నాం. గుడిసకుండా అడ్డుకున్నాం. పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. చాలా రకాలుగా అట్లాంటివి మనం 2 కార్యక్రమాలు చెప్తారా? నేను పేదోళ్ళ కోసం ఈ సమయంలో నిలబడ్డా అని చెప్పేసి. పేదోళ్ళ కోసం అంటే బ్రదర్, షేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మీరు కనుక్కోండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ నేను చేసింది ఏదో ఒకటి ఉంటుంది. నాతో అయినా ప్రతి అన్నదాశ్రమంలో కనుక్కోండి. ఈ 10 సంవత్సరాలు నాతో చేసింది ఏదైనా ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఆ ఎమ్మెల్యే పదవి ఉన్నోళ్ళు, కార్పొరేటర్ పదవి ఉన్నోళ్ళు చేసే ప్రోగ్రామ్స్ వేరుంటే మేము చేసే ప్రోగ్రామ్స్ వేరుంటాయి. అంటే మేము వాళ్ళ కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయట్లేదు. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్ చెక్స్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయట్లేదు. లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ చేసి ఓపెనింగ్ చేసి మేము చేస్తారు. మేము ఒకరోజు ప్రోగ్రామ్ చేస్తే సొంత ఖర్చుతోనే చేయాలి. సొంత ఖర్చుతో చేస్తేనే ప్రోగ్రామ్ అవుతుంది. వాళ్ళలాగా ప్రతిదీ మేము ఇంట్లోకి ఇచ్చినట్టు మా సొంత ఇల్లు చేసుకోము. మేము ప్రోగ్రామ్ చేస్తే అది ఇంట్లో నుంచి చేయాల్సి, ఇంట్లో డబ్బులతోనే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అండ్ చాలా మందికి ఒక చిన్న డౌట్ అన్న, ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టిస్తుంటారు కదా, అది పబ్లిసిటీ కోసమా లేకపోతే వాళ్ళ మీద అభిమానం కోసం? వాళ్ళ మీద అభిమానం కోసం, మా పార్టీ ఉందని చెప్పుకోవడం కోసం, మేము అభిమానం చూపిస్తున్నామని చెప్పుకోవడం కోసం. అంతేగాని మీ ఓన్ పబ్లిసిటీ ఏమొస్తుంది? ఓన్ పబ్లిసిటీ ఏమొస్తుంది? ఓన్ పబ్లిసిటీ ఏమొస్తుంది? ఏమో రేపు దాన్ని చూసి ఆలోచిస్తారు కదా జనాలు, ఎందుకు చేసినారు, ఏముంది అంటే అది అట్లా ఆలోచిస్తారు కదా, దాన్ని ఏముంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు బీసీ నినాదం అనేది జనాల లోపలికి వెళ్తుందన్న, మీరు ఒక బీసీ బిడ్డగా రేపు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసి అనుకో. అంటే చేస్తుంది కదా, ఇప్పుడు బీసీల కోసమే కొట్లాడుతుంది కదా రోజు బీఆర్ఎస్ పార్టీ. ఓకే. ఇప్పుడు అది లేవనెత్తింది కాంగ్రెస్ మీద, ఇచ్చింది కూడా బీసీలే కదా, కోర్టుకు పోయింది కూడా టీఆర్ఎస్ పార్టీ కదా బీసీలకు ఫేవర్ గా. అండ్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక బీసీ బిడ్డకి రేపు మీకు అవకాశం వస్తే డెఫినెట్ గా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళే కష్టపడి మమ్మల్ని గెలిపించుకుంటారు. ఆ నమ్మకం అయితే 100% పార్టీ మీద, మా అధినేత మీద, రామన్న మీద, అందరి మీద నమ్మకం ఉంది. రేపు ఎంత పెద్ద కుండనైనా సరే ఢీ కొడతాం 100% ఢీ కొడతాం. కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా. ఆ భయపడటం అయితే ఇక్కడ ఎందుకు ఉంటాము? ఆ భయం అయితే లేదు. అన్ని రకాలుగా అవతల 16-17 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా చేశారు. ఎన్ని రకాలుగా తట్టుకుని నిల్చున్నాము అంటే కొత్త చేయడానికి ఏం లేదు మా మీద. ఓకే. ఢీ కొట్టుడే ఈసారి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఢీ కొట్టే, ఇబ్బందులు పడ్డాం, ఫ్యూచర్ ఇబ్బందులు పన్నీ కూడా సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు అంటే వారు అధికార పక్షంలోకి వెళ్ళిపోయిన తర్వాత కేసులు పెట్టేయాలి అట్లాంటివి ఇట్లాంటివి ఎప్పుడైనా చేసినా? కేసులు మేము వ్యక్తిగతంగా పోలే కదా, వాళ్ళు కేసులు పెట్టినకే. ఓకే. మేము వ్యక్తిగతంగా ఇక్కడ పోలే కదా, మేము ప్రజా సమస్యల మీద పోయినాం. కేసులు పెట్టినకే మా మీద ఏముంది? ప్రజా సమస్య మీద రైట్ చేసినాం, ప్రజా సమస్యలే ఫైట్ చేసినాం. కేసులు పెడితే ఎదుర్కొంటాం కూడా. రేపు ఒకవేళ ఆయన నేను ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నా స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకోండి ఆయన నోటి ద్వారా, ఏందని ఏం చేస్తారు? సంతోషం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు సంతోషమే, రమ్మని చెప్తాం. మాతో పాటు సమస్యలు ఉన్నాయి, గవర్నమెంట్ మీద కొట్లాడమని చెప్తాం. అందరం కలిసి కొట్లాడతాం, కండు వేసుకోమందాం. రేపు 21 ఫస్ట్ కండు వేస్తారు. మేమెందుకు వేసుకోవడం? ఆయన పాప మీరే వెళ్ళి వేస్తారా అంటున్నా? మేము వేయాల్సిన పని అయినా మా పార్టీలో వేసుకుంటారు కదా. మేము వేయాల్సిన పని ఏముంది? మా పార్టీ అని మీరే అంటారు, ఆయన అంటున్నాడు. మాతో పాటు కొట్లాడికే రమ్మని చెప్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేదో, దానివల్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతారో వీటి మీద ఫైట్ చేయమని చెప్తాం మా పార్టీలో ఉన్నప్పుడు. తప్పేమో? ఇప్పుడు మా పార్టీ నాయకుడు మేము కూడా ఏమంటున్నాం కదా, మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఉంటే అడ్డుండు, లేదా మా సైడ్ ఉంటే ఫైట్ చేయి, ఏదో ఒక రకంగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఉంటే అడ్డుండు, వద్దనట్లేదు. మనం టీఆర్ఎస్ పార్టీ మీద మేమందరం కలిసి నీ తరఫున కొట్లాడినాం, కారు గుర్తు కొట్టేయమని చెప్పినాం. జనాలు మమ్మల్ని అడుగుతున్నారు, మా బాధ్యతగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? టీఆర్ఎస్ పార్టీ ఉంటే రండి, జనాల తరఫున మనం గవర్నమెంట్ మీద కొట్లాడదాం. లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నామంటారా, రాజీనామా చేయండి, ఎలక్షన్లకు రండి, మళ్ళీ కొట్లాడండి, గెలవండి,
ఉండండి, ఓకే ఎవరు తప్పేముందా? సో ఇదివరకు బాగానే ఉంది. అండ్ బీఆర్ఎస్ పార్టీ నేను మళ్ళీ అడుగుతున్నా, సామాన్య కార్యకర్తల్ని గుర్తిస్తుందా అన్నది నా question. 100% గుర్తించింది కదా బ్రదర్. నేను కొంచెం example ఇప్పుడు చెప్పాను కదా. గుర్తించడం వేరన్న, అధికారంలో ముందు కూడా లేనప్పుడు గుర్తించింది కదా. గుర్తించడం వేరు, ముందు కూడా రేపు అధికారంలోకి వచ్చే ఇప్పుడు సమయానికి ముందు గుర్తించే కదా ఈరోజు బాలక సుమన్ లాంటి వాళ్ళు, గాదార్ కిషోర్ లాంటి వాళ్ళు, అప్పుడున్న బొత్తురామ్మోహన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆ పొజిషన్ ఎందుకు పోయారు? పార్టీ గుర్తించబట్టే కదా. Okay. కొత్త నాయకత్వాన్ని, కొత్త లీడర్ తయారు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఎవరు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? కొత్త నాయకులనే తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. సో కాన్ఫిడెన్స్ అయితే ఉంది. 100% కాన్ఫిడెన్స్ ఉంది. రేపు 28లో పార్టీ అధికారంలోకి పార్టీ వస్తుంది. అధికారంలోకి వస్తుంది. మళ్ళీ గతంలో ఏదైతే పథకాలు చేస్తామో 100% చేస్తామండి. పక్క 100% డౌట్ లేదు. డౌట్ లేదు. రేపు షేర్లింగంపల్లిలో జనాల కోసం ఇప్పుడు ఎట్లా మీ ఎమ్మెల్యే Only లేడు అనుకోండి, మా బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు మాత్రమే మారారు, అవకాశవాదులు మాత్రమే మారారు, స్వార్థపరులు మాత్రమే మారారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ కార్యకర్తలు, పార్టీ కోసం ఏదైనా చేసే కార్యకర్తలు, పార్టీకి ప్రాణం ఇచ్చే కార్యకర్తలు అలాగే ఉన్నారు. అందుకే ముచ్చెమటలు పట్టిస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంటే అంత కార్యకర్తలు ఉన్నారనే కదా సో ఉద్యమం చేసినాం బ్రదర్. మీకు అర్థం కావట్లే. మేము ఉద్యమం చేసినప్పుడు కనీసం మాకు 30 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము ఉద్యమం చేసినప్పుడు మాకు అంతమంది ఎమ్మెల్యేలు లేరు. అప్పుడే మేము ఉద్యమం చేసినాం కదా. ఆ రోజు మేము కొంతమందికి రాష్ట్రాన్ని కదిలించినాం, దేశాన్ని కదిలించినాం, పార్లమెంట్ని కదిలించినాం, ప్రకటన చేయించినాం. మరి ఇంకా భయపడేది ఏముంది అలా? సో రేపు జిహెచ్ఎంసీ లో కూడా గెలుస్తారు 100%. జిహెచ్ఎంసీలో జనాలు ఏం తప్పు చేసినామో తెలుసుకున్నారు. వాళ్ళు తప్పు సరిదిద్దుకునే టైం దగ్గరలో ఉంది. సరిదిద్దుకుంటారు. కానీ ఇక్కడ చిన్న డౌట్, మీరు కార్పొరేటర్ గా నిలబడతా, ఎమ్మెల్యే నిలబడమన్నా నిలబడతారు? పార్టీ ఏది ఆలోచించినా ఓకే, పార్టీ ఏం పని చెప్పినా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం చేయమన్నా మేము చేయడానికి రెడీ. రవీందర్ ఇది వెళ్ళి చేయమంటే చేసేస్తారు. 100% రెడీ ఉన్నాం. ఇంకా ముందు ఏం ఆలోచించారు? మంచైనా చెడైనా వాళ్ళు చెప్పిందే మాకు వేదం. దానికి వేరే పని రేపేం బాధ్యతలు ఇవ్వకపోయినా ఇప్పుడు ఏదైతే అభిమానం చూపిస్తున్నారో అదే అభిమానం 17 సంవత్సరాలు చూపిస్తున్నాం కదా. ఓకే, 17 సంవత్సరాలు చూపిస్తున్నప్పుడు ఇంకే ముందు ఎందుకు చూపించమనుకుంటున్నాను? ఇప్పుడు 17 సంవత్సరాల్లో 3 ఎలక్షన్లు పోయినాయి. అవును, 3 ఎలక్షన్లలో మేము మాకేదైనా స్వార్థం ఉంటే, మేమేదైనా ఆశించేది ఉంటే, ఆ 3లో ఏదో టైంలో మేము సైడ్ అయిపోతాం కదా. అండ్ ఇంకోటి గాడ్ ఫాదర్ అనేటోడు ప్రతి మనిషికి ఉండాలన్న, ఏ మనిషికైనా ఏ ఫీల్డ్ లో అయినా ఉండాలి. సో రవీందర్ యాదవ్ మా మిస్టేక్ అంటే మేము నష్టపోయిందే అక్కడ. మేము ఏదైతే 2009 నుంచి 2014 దాకా అయితే ఉద్యోగం ఏం చేసినామో, మా గాడ్ ఫాదర్ శంకర్ కూడా అనే ఒక పర్సన్ ఉండే. ఓకే, ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అంటే మా కష్టం ఆయనకు తెలుసు. ఆ తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళకి మేము తెలుసుకోవడానికి ప్లస్ మేము పోయేసరికి ఇంకో పర్సన్ వచ్చిన ఆయన మీద టైం పట్టింది. అయితే ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఇలా టీడీపీలో ఉన్నప్పుడు మేము మీతో ఫైట్ చేసినప్పుడు ఆయన మాకెందుకు మంచి చూసుకుంటాడు చెప్పండి? చూసుకోడు. మాకెందుకు పదవులు ఇప్పిస్తాడు చెప్పండి? ఇప్పలేడు. బట్ అట్లా అని చెప్పి ఆయన వచ్చినట్టు మేము పోలేం కదా. ఆయన మా పార్టీలోకి వచ్చిన మేము మా పార్టీ మీద ఉన్న, మా నాయకుడి మీద ఉన్న ప్రేమనైతే మేము తగ్గించుకోలేం కదా. మా సిద్ధాంతాలు మాకున్నాయి, మాకు పదవులతో పని లేదు అనుకున్నాం. ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన అనే పర్సన్ కాకుండా కారు గుర్తు మీద, కేసీఆర్ బొమ్మ మీద ఓటేయమని చెప్పినప్పుడు గెలిపించుకున్నాం. సో ఎప్పుడు కూడా కొట్లాడుకోలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మా నాయకుడు ఆయన తీసుకొచ్చినప్పుడు మేము ఎందుకు కొట్లాడుతాం? మీ నాయకుడిగానే చూసినారు ఆయన. మేము మా నాయకుడిగా చూస్తాం. మా అధిష్టానం ఆయన గౌరవించినప్పుడు మేము కూడా గౌరవిస్తాం కదా. ఓకే, నేనేమంటున్నా మరి ఇప్పుడు ఎవరు నచ్చకపోయినా గౌరవించిన బాధ్యత మాకు. ఇప్పుడు ఆయన గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు మాకు గాడ్ ఫాదరే కేటీఆర్ గారే మాకు గాడ్ ఫాదర్. డైరెక్ట్ గా కేసీఆర్ గారే మాకు గాడ్ ఫాదర్. అంటే మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా ఆయన దగ్గర. అంత మందిలో అయినా సరే రవీందర్ యాదవ్ ఫిక్స్ అయి ఉంటాడు. మేమేందో మా వ్యక్తిత్వం ఏందో ఆయనకు తెలుసు, మేమేందో ఆయనకు తెలుసు, మా మైండ్ సెట్ ఏందో ఆయనకు తెలుసు, మేము చేసే పనులు ఏందో ఆయనకు తెలుసు. సో చాలా అంటే బ్యానర్ల కట్టినంత మాత్రాన కేటీఆర్ గుర్తిస్తాడని అనుకుంటుండ్రా? మరోసారి అడుగుతున్నా. అంటే కేటీఆర్ గుర్తించిండు కదా మమ్మల్ని. బ్యానర్లు కట్టకముందే గుర్తించిండు మమ్మల్ని. గుర్తించిండు. బ్యానర్లు ఇప్పుడు వచ్చినాయి. ఓకే, ఈ 2-3 సంవత్సరాల నుండి మాకు బ్యానర్లు ఇవన్నీ వచ్చినాయి. మేము చేసే ఉద్యోగం టైంలో బ్యానర్లు కానీ, ఈ సోషల్ మీడియా కానీ ఏం లేవు. ఆ టైంలో ఉద్యమం చేసినాం. మేము పేరు కోసం చేస్తుంటే అప్పుడు చేయం కదా. అప్పుడు పేరు కోసం చేయలేము మేము. మరి అప్పుడు పొరపాటున మర్చిపోయినరా రవీందర్ యాదవ్కి ఏమైనా అవకాశం ఇద్దామని చెప్పేసి? అంటే వాళ్ళు మనోళ్ళే అని అనుకున్నారేమో, మనోడే అని అనుకుంటారేమో, మనోని కూడా ఎందుకు అనుకుంటారేమో. ఓకే, ఇప్పుడు ఎవరైనా మనోడు ఎటుపోతుండే, మనోడు మన దగ్గరనే ఉంటుండే, మన నమ్ముకొని ఉంటుండే, మన మనిషిలే అన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ రకం ఇంకలాగా ఉంటుంది. ఈ అవతలోడికి చేయాల్సిన టైం వచ్చినప్పుడు, అవతలోడికి పార్టీ అవసరమైనప్పుడు, లేకుంటే అవతలోడు ఉన్న వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం అని నా ముందర చెప్పింది కరెక్టే అని. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని నలుగురు ఉంటారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రేపు మీరు బాగుపడితేనో, రేపు మీకు ఏదైనా పదవి వస్తేనో మిమ్మల్ని చూసి మాకు కూడా లిఫ్ట్ ఇస్తారు, మీరు లిఫ్ట్ ఇస్తారు. సో ఏంది అన్న అడిగాను. నేనే స్వార్థంగా అయినప్పుడు నా ఎన్నికలు స్వార్థంగా ఎందుకుంటారు? ఇప్పుడు నేను నా ఎన్నికలు స్వార్థంగా ఉన్నప్పుడు 15 సంవత్సరాలు రాజకీయం ఎందుకు చేస్తాం? సో మీ టీం వాళ్ళు కూడా మీలాగానే? అంటే మేము ఓన్లీ స్వేచ్ఛ, అంటే
ఓన్లీ సేవ చేయనుకున్నాం మేము, మాతో అయినా సేవ చేయకున్నాం, సింపుల్. మాతో ఏదైతే అది చేస్తాం. మాకంటూ ఒక మంచి స్థానం, మంచి పొజిషన్ వస్తే ఇంకొంతమంది హెల్ప్ చేయొచ్చు మాత్రమే మా ఆశ. సరే మీ టీమ్ లో 50 మంది అనుకోండి, 50 మంది ఒక్కరు కూడా అడగలేరా ఏందని ఎప్పుడు సెట్ అవుతాం, మమ్మల్ని ఎప్పుడు సెట్ చేస్తావు? ఇప్పుడు నాకన్నా తక్కువ అంటే వెనకాల వచ్చిన వాళ్ళు ఎక్కడో హై పొజిషన్ లో ఉంటారన్న, మిమ్మల్ని నమ్ముకొని నేను ఉన్నా, ఏం నా పరిస్థితి? నా వెనకాల 50 మందినే నేను చెప్పుకుంటే మిగతా 7 లక్షల మందికి నేనేం చెప్తా? ఇప్పుడు నా 50 మందికి నేను చెప్పుకుంటున్నా, వాళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పుకుంటున్నా, ఏం చేయాలో అది చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళకి చేయకుండా ఎట్లుంటది? వాళ్ళని ఏదో రోజు సెట్ చేస్తారు, ఏదో రోజు 100% వాళ్ళకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది, సెట్ అవుతాము అని గుర్తిస్తారు అని. ఇదే మాట మీద సెట్ అయ్యేది మీన్స్ మీరు రాదు, ఫైనాన్షియల్ అనట్లేదు, పార్టీ పరంగా మేము ఏదైతే థాట్ తో పొలిటికల్ లో ఉన్నామో దాన్ని మేము సక్సెస్ అవుతామనే నమ్మకం మాకుంది, నలుగురు సేవ చేస్తామని నమ్మకం మాకుంది. అది 2 రోజులు లేట్ కావచ్చు, చూద్దాం. ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తే నేను చెప్పిన మీరు అడుగుతున్నారు, చెప్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు, దానికి నేనేం చేయాలి? అంటే రేర్ అన్న, నేను ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చెప్పండి నేను మీకు నమ్మకం. ఓవర్ కాన్ఫిడెన్స్ 15 సంవత్సరాలైనా నాకు ఒక పోస్ట్ ఇవ్వకపోయినా నేను చేస్తా, నా గులాబీ జెండానే ఇంపార్టెంట్, నాకు కేసీఆర్ గారు ఇంపార్టెంట్ అనేది నాకే వస్తుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఎవరికి వచ్చినా చేస్తానప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ అనిపిస్తుంది? పిచ్చి అనుకోవచ్చు కదా, అది మీ ఇష్టం. ఇక దాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు మీరు మేము మా అధినేత మీద ఉన్న ప్రేమను చూపించి, లేకుంటే మేము మా అధినాయకం మీద ఉన్న గౌరవం చూపిస్తే అది మీకు పిచ్చిలాగా అనిపిస్తే, మా జెండా ఒకసారి మీరు జెండా వేసుకుని చూడండి బ్రదర్ ఎట్లుంటుందో. టీఆర్ఎస్ జెండా వేసుకున్నవాడు మీకు అర్థం అవ్వట్లేదు, మధ్యలో వాళ్ళు వచ్చిందే స్వార్థంగా, వారి జెండా విలువేం తెలుస్తుంది. ఎమ్మెల్యేలు వచ్చిందే వాళ్ళు ఒక స్వార్థంతో వచ్చినారు, అది మేము కనిపెట్టలేకపోయినాం. ఫస్ట్ మా అధిష్టానం కనిపెట్టలేకపోయింది, స్వార్థంతో వచ్చిన వారికి జెండా విలువ. ఈ రోజు బూతులు తిడుతున్నారా ఇదే కేసీఆర్ గారిని, ఇదే కేటీఆర్ గారిని? ఎవరు తిడుతున్నారు? తిట్టలే, పార్టీ నేను అదే అంటున్నా కదా, స్వార్థపరులు ఏదైనా మాట్లాడతారు. అంటే మనిషి అనేటోడు మాట్లాడట్లా, గౌరవం ఇచ్చి పార్టీలోకి తీసుకొని నీకు సమస్యలు గౌరవం ఇచ్చిన ఏ మనిషి మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకేం, నాకు ఏం గౌరవం ఉన్నట్టు? ఈరోజు ఈయన తిడతావు, రేపు ఇంకో తిడతావు. అది అవతల కూడా ఆలోచించుకోవాలి, ఎట్లాంటి వాడిని మనం తీసుకుంటున్నాం పార్టీలోకి. సో మరి పార్టీ మీలాంటి వాళ్ళని గుర్తించాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన మీలాగా పార్టీ కోసం ఒక చిన్న పోస్ట్ కూడా ఆశించకుండా చేసిన వాళ్ళు చాలా తక్కువ. నేను ఏమంటున్నానంటే లీడర్స్ మాత్రమే చేంజ్ అయ్యారు. లీడర్స్ ఈ రోజు ఎక్కడ చూసుకున్నా, ఏ పార్టీలో చూసుకున్నా లీడర్స్ వాళ్ళు కలిసిపోతారు. మీరు అన్నా నేను కరెక్ట్, నేను కాదని. లీడర్లు కలిసిపోతారు, లీడర్లు సాధారణంగా ఉండకాలా ఉంటారు. కానీ నిజమైన కార్యకర్త ఎవడైతే ఉంటాడో వాడు ఎప్పటికి ఇట్లనే ఉంటాడు. వాడు ఎవరు జోలికి పోడు, ఏది ఆశించాడు. అంటే ఈరోజు నిజమైన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు, లీడర్లు మాత్రమే మారిర్రు, కార్యకర్తలు అలానే ఉన్నారు. సో చూద్దామని రానున్న రోజుల్లో రవీందర్ యాదవ్ లాంటి వాళ్ళని గుర్తిస్తే చాలు, వేరే వాళ్ళని కూడా గుర్తిస్తారని నేను నమ్ముతాను. 100% మీరు ఆ నమ్మకంతో ఉండండి. ఈ రోజు నన్నే కాదు, టీఆర్ఎస్ పార్టీలో మీ కళ్ళ ముందు ఎవరైతే కష్టపడి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తుంది అధిష్టానం. మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీ తోటి అధికారంలోకి వస్తుంది. రేపు షేర్లింగంపల్లిలో ఉప ఎన్నికలు వస్తే ఢీకొట్టడానికి ఎప్పటి నుంచో రెడీ ఉన్నాం. రెడీ ఉన్నాం. సో ప్రణాళిక అంతా రెడీగా ఉంది, ఢీకొట్టడానికి రెడీ ఉన్నాం. గులాబీ జెండా షేర్లింగంపల్లిలో మళ్ళీ ఎగిరేస్తాం. సో చూద్దాం అన్న, దానికన్నా ముందు ఒకవేళ జిహెచ్ఎంసీ వస్తే అప్పుడు మళ్ళీ మిమ్మల్ని స్పెషల్ గా మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే ఏమైందన్నా మీ ఓవర్ కాన్ఫిడెన్స్ మీ జెండాలే మీ జనాలే అని చెప్పేసి అప్పుడు నేను అడుగుతాను. మీరే వస్తారు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అనిపించిందా ఆ రోజు? జెండా ఎగరేస్తామా, జెండా ఎగరేసి చూస్తామా, మీరే తెలుస్తాయి కదా. చూద్దాం అన్న, థ్యాంక్ యూ అన్న, అప్పుడు మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రవీందర్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరి రవీందర్ యాదవ్ లాంటి కార్యకర్తల్ని పార్టీ ఇప్పటికైనా గుర్తిస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.